వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ వైసీపీ పార్టీ ఎమ్మెల్యే గారు తాటిపత్రి చంద్రశేఖర్ గారు జాబ్ క్యాలెండర్ పైన అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ గారి పైన ఆయన నోటికొచ్చినట్లు మాట్లాడడం జరిగింది. జాబ్ క్యాలెండర్ గురించి ఆయన మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్ కాదు ఇది జోక్ క్యాలెండర్ అని చెప్పడం జరిగింది. అయ్యా తాటిపత్రి చంద్రశేఖర్ గారు మేము మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాం. 2019లో జాబ్ క్యాలెండర్ అని పేరు చెప్పి మీరు అధికారంలోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఏ ఒక్క పోస్ట్ అయినా నియామకం చేపట్టారని కూడా మేము చంద్రశేఖర్ గారిని అడుగుతున్నాం. మీరా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిండేది మేమా అని కూడా ఈ సందర్భంగా చంద్రశేఖర్ గారిని అడుగుతున్నాం. అయ్యా మా యువగలం పేరుతో నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ జాబ్ క్యాలెండర్ ను ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే మాట నిలబెట్టుకొని మెగా డిఎస్సి నియామకం చేపట్టి టీచర్ పోస్టుల నియామకం పారదర్శకంగా చేపట్టిన ఘనత కూడా కూటమి ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా చంద్రశేఖర్ గారికి తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న మాట నిలబెట్టుకునే ఉద్దేశంతోనే నిన్నటి ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ అంతేకాకుండా ఎప్పుడు రిలీజ్ చేస్తామో వాటి ప్రక్రియ కూడా పారదర్శకంగా జరిగే విధంగా చెప్పడం జరిగింది మా ముఖ్యమంత్రి వర్యులు. ఈ మాటలు మీకు గుర్తుకు రావటం లేదా అని కూడా ఈ సందర్భంగా చంద్రశేఖర్ గారిని మేము అడుగుతున్నాం. మీకు నిబద్ధత లేదు, పారదర్శకత లేదు, ఒక పద్ధతి లేదు. 2019 నుంచి 24 వరకు మీరు అధికారంలో ఉండి నిరుద్యోగ యువతను వారి బంగారం భవిష్యత్తును నాశనం చేసింది మీరు కాదని కూడా ఈ సందర్భంగా మేము వైసీపీ పార్టీ ఎమ్మెల్యేని మేము అడుగుతున్నాం. అంతేకాకుండా ఆయన వైసీపీ పాలనలో మొత్తం యువత గంజాయి పాలై ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్న మాట వాస్తవం కాదని కూడా ఈ సందర్భంగా మేము చంద్రశేఖర్ గారిని అడుగుతున్నాం. మా యువ నాయకుడు నారా లోకేష్ గారు అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చి ఈ రాష్ట్ర యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ప్రయాణం సాగిస్తున్నారు. అది మీకు నచ్చక మీరు 24 గంటలు కూటమి ప్రభుత్వం పైన మా యువ నాయకుడు లోకేష్ గారి పైన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇలాగే మాట్లాడితే మీకున్న 11 సీట్లు కూడా పోయి మీరు ఇళ్లకు పరిమితం కావాల్సిన సమయం ఆసన్నమైందని కూడా ఈ సందర్భంగా చంద్రశేఖర్ గారికి హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా మీరు నోరు అదుపులో పెట్టుకోకపోతే రానున్న రోజుల్లో తగిన గుణపాఠం కూడా చెప్తామని కూడా ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ గారిని మరొకసారి హెచ్చరిస్తున్నాం.